ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇక ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని మాటలు పంచుకున్నటకు ప్రభు చూపించిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీ యొక్క కృపలో మరొక వారం నాయన ఈ విధంగా కొద్దిగా వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, వాక్యమై ఉన్న తండ్రి, వాక్యం ద్వారా మీరే మాతో సూటిగా బహుస్పష్టంగా మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? మరి ఒకసారి ఆయన యొక్క ప్రశస్తమైన మాటలను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అనేక రకమైనటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రపంచానికే మాదిరికరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని గురించి మనము ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ మాట నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి గుణలక్షణం కలిగిన వ్యక్తి అయ్యా అంటే ఆయన కనికరము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి మరి యొక్క శ్రేష్టమైన గుణలక్షణం ఏంటి అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కనికరించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చాలా ప్రాముఖ్యం కలిగినది అంటే ఆయన కనికరించే దేవుడు, కనికరము, కృపా కనికరము కలిగిన దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. కనుకనే ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో చేసిన ప్రమాణమును ఆయన మర్చిపోడు, నిబంధనను ఆయన మర్చిపోడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి కనికరము కలిగిన దేవుని యొక్క కనికరము మనము పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? ఈరోజు మన ధ్యాన అంశము కనికరింపబడాలి అంటే మనము ఏమి చేయాలి? కనికరింపబడాలి అంటే మనము ఏమి చేయాలనే మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన కనికరం కలిగిన దేవుడు కనుకనే, ఆయన కనికరం కలిగిన దేవుడు కనుకనే ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు పంపించాడు? మన కొరకే ఆయన పంపించాడు. నీతిమంతులమనా కాదు, మన మంచివారమనా కాదు, కానీ మన పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే తన అద్వితీయ కుమారునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన నిమిత్తము ఆయన ఈ లోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం భయంకరమైన పాపంలో, శాపంలో, రకాలైనటువంటి బలహీనతలో పడి మగ్గిపోతున్నామని, విలవిలలాడుతున్నామని, ఆ ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నామని, నరకానికి పాత్రులము లేదా నరకానికి అతి సమీపంగా వెళ్తున్నామని ఆయన మన మీద కనికరము పడ్డాడు. కనుకనే తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ప్రేమందని బిడ్డారా, పంపించడమే కాదు, ఆయన యొక్క ప్రాణాన్ని సహితము మన కొరకు దారిపోసే విధంగా ఆ తండ్రి మన ఎడల అటువంటి కనికరము కలిగి ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన మంచితనం కాదు, మనం చేసిన క్రియలు అయితే అసలు కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృప వల్లనే. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి కృపా కనికరము కలిగిన దేవుని యొక్క కనికరము మనము పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రైజ్ ది లార్డ్ నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ మాట నేను చదువుతున్నాను. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తినను ఏమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ తిండి అనే మాట పక్కన పెడితే
ఇందులో మనము గ్రహింపవలసినటువంటి లేదా మనం తెలుసుకొనవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యొద్ద ఆ ప్రజలు ఉన్నారు కనుకనే వారి మీద ఆయనకు కనికరము పుట్టింది, లేదా ఆ ప్రజలు ఆయన ద్వారా కనికరింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో సూటిగా బహు స్పష్టంగా ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము ఆయన యొద్ద కూర్చోవాలని, మనము ఆయన యొద్ద ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ఆయన ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరింపబడాలి అంటే మనము కనికరము కలిగినటువంటి దేవుని యొద్ద మనము కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగూరా మనము కూర్చున్నట్లయితే మన పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన మన మీద కనికరము చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడికి వచ్చిన సమస్య అంతా ఏంటి అంటే, ఆయన యొద్ద మనము కూర్చోవడానికి ఇష్టపడం. ఎందుకు? ఏదైనా ఒక సమస్య మనల్ని చుట్టుముట్టినప్పుడు, లేదా ఏదైనా ఒక బలహీనత మన చుట్టుముట్టినప్పుడు, లేదా ఏదైనా ఒక ప్రమాదము మనల్ని వెంబడిస్తున్నప్పుడు, లేదా తరుముతూ ఉన్నప్పుడు, మొట్టమొదటగా మనుషులమైనటువంటి మనము ఎవరి వైపు చూస్తామంటే, మనుషుల వైపు తరచుగా చూస్తూ ఉంటాం కదా. వాస్తవమే కదా. అవును, పలానా వ్యక్తి యొద్దకు వెళ్తే ఆయన మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి, మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, అతని యొద్దకు వెళ్తే నేను ఏమైనా కనికరింపబడతానేమో, ఆ ప్రమాదం నుంచి తప్పింపబడతానేమో, లేదా ఆ సమస్యల నుంచి బయటికి రాగలనేమో అని సహజంగా మనుషులమైనటువంటి మనము ఇంకొక వ్యక్తి మీద మనము ఆధారపడుతూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే, ఏ వ్యక్తి అయితే మన ఎడల కనికరం చూపిస్తాడు అని మనం అనుకుంటామో అతనికి కనికరం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలంటే, ఎప్పుడైనా మీరు చూసారా, ఒక చిన్న బిడ్డ, ఒక చంటి బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తన తల్లి యొద్ద కానీ తన తండ్రి యొద్ద కానీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎలా ఏడుస్తూ ఉంటుంది అంటే, చాలా భయంకరంగా వెక్కిళ్ళు పట్టి, ఒకవేళ వెక్కిళ్ళు వస్తుంటాయి, ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ పట్టించుకోడు. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ పట్టించుకున్నప్పుడు చూస్తున్నటువంటి మనకే ఎంత దుర్మార్గులయ్యా మీరు, బిడ్డ అంతగా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే, అంతగా రోదిస్తూ ఉంటే కొంచెమన్నా మీకు కనికరం పుట్టలేదా, కొంచెమన్నా దయ కలగలేదా బిడ్డ మీద అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కాదు, కొంతమంది డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్తోనే మనం చాలా సందర్భాలలో విని ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసి ఉంటాం. ఆ పరిస్థితులు కూడా మనం కూడా వెళ్ళి ఉంటాం. అంటే ఈ లోకానుసారమైన ఒక తండ్రి లేదా ఒక తల్లి తన కుమారుడు లేదా కుమార్తె తన యొద్దనే ఉండి భయంకరంగా రోధిస్తూ ఉంటే కనికరము చూపించలేడు. అటువంటి కనికరము చూపించని వ్యక్తి యొద్దకు మనము పరుగులు ఎడుతూ ఉన్నాం. ఏమో కనికరిస్తాడేమో, ఏదో సహాయం చేస్తాడేమో, ఏదో ఆదరిస్తాడేమో అని ఆ యొక్క మనిషి యొద్దకే మనం పరిగెడుతూ ఉంటాం. కానీ ఆ మనిషి యొద్దకే మనం వెళ్ళాలని తాపత్రయపడుతూ ఉంటాం, అత్యుత్సాహము చూపిస్తూ ఉంటాం. కానీ అతని యొద్ద నుండి ఎటువంటి కనికరము మనము పొందుకోలేము. కానీ ఎవరైతే కరుణించగలడో లేదా కృపా కనికరములు చూపించగలడో ఆయన గురించి మనకు తెలుసు, వినింటాం. కానీ ఆయన ప్రత్యక్షంగా మన ఎదుట లేడు కదా, ఆయన ఫిజికల్గా మన ఎద్ద లేడు కదా, ఎలా మనల్ని కనకరిస్తారనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. వాస్తవమేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అటువంటి ఆలోచన నీలో ఏదైనా ఉన్నట్లుంటే దాన్ని దయచేసి ఎప్పటి నుంచైనా దాన్ని మనసులో నుంచి లేదా నీ మైండ్లో నుంచి తుడిచివేయవలసిందిగా ప్రభుపేట నేను కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన యొద్ద 3 దినములు ఉన్నారు కనుక ఆయన వారి ఎడల కనికరం పడ్డాడు, వారి మీద కనికరం చూపించాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కనికరాన్ని దేవుడు నీ ఎడల కూడా చూపించాలి అంటే నువ్వు ఆయన యొద్ద నువ్వు కూర్చోవాలి. ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన యొద్ద నువ్వు కూర్చొని ఆయన చెప్తున్న ప్రతి మాటలను చాలా జాగ్రత్తగా నువ్వు వింటూ ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, లేదా జీవించడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎటువంటి సమస్యలు రావు, ఎటువంటి బలహీనతలు రావు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు నీ దరికే చేరవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? శ్రేష్టమైన జ్ఞానము కలిగినటువంటి లేదా శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటువంటి దేవుని యొద్ద నువ్వు కూర్చొని ఉన్నావు. చాలామంది అంటూ ఉంటారు, ఏందయ్యా ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గర కూర్చుంటావు, ఎలా నీ సమస్యలు తీరుతాయి, ఎలా నీకు సహాయం దొరుకుతుంది, అట్లా బయటకు వెళ్ళొచ్చు కదా, వాళ్ళని అడగచ్చు కదా, వీళ్ళని అడగచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని చాలామంది ఉచిత సలహాలు చాలా ఇస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తికి తెలుసు, ఆ ప్రార్థించే వ్యక్తికి తెలుసు, లేదా దేవుని యొద్ద కూర్చుండే వ్యక్తికి తెలుసు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన చెయ్యి విడువడు, ఆయన నాశనము చేసేటువంటి మనస్తత్వం కలిగిన దేవుడు కాడు అని ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టే ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన యొద్ద కూర్చున్నాడు. ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది, అలా ఎవరైనా కానీ చూస్తున్నా లేదా వింటున్నా మీలో ఆయన పాదాల యొద్దనే కనిపెట్టుకొని ఆయన పాదాల యొద్దనే కూర్చొని ఉన్నారు అనుకోండి, ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పాదాలను పట్టుకొని ఆయన యొద్దనే మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మీ ఎడల కనికరం చూపించి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇష్టపడుతున్నాడు నా యొద్ద కూర్చుంటే ఆయన కనికర పడతాడని. కానీ మనం కూర్చోం కదా, ఎక్కడెక్కడో కూర్చుంటాం, రచ్చబండల దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, టీ షాపుల దగ్గర, పలానా సహోదరుని దగ్గర, పలానా సహోదరి దగ్గర గంటల తరబడి కూర్చుంటాం. కానీ ఆయన యొద్దగా కూర్చోవడానికి చాలామంది ఇష్టపడడం. ఎందుకు? ఆయన దగ్గర కూర్చుంటే చక్కటి జ్ఞానం చెప్తాడు కదా, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకోకపోతే మనం ఎటువంటి ప్రమాదంలో పడం కదా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మనం పొందుకోం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన యొద్ద కూర్చుంటే. నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన నీ మీద కనికర పడతాడు. నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా, రా ఆయన యొద్ద కూర్చో. ఆయన యొద్ద కూర్చుంటే ఆ 2 లేదా 3 రోజుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఆ 2 లేదా ఆ 3 రోజులు ఆయన పాదాల యొద్ద నువ్వు కూర్చొని ఉండినట్లయితే, ఆయన పాదాల యొద్ద నువ్వు కూర్చొని ఆయనకు విజ్ఞాపన లేదా ఆయన రిక్వెస్ట్ చేసినట్లయితే, అయ్యా నా పరిస్థితి ఇది ఆయనకు నువ్వు తెలియచేస్తే ఆయన ఖచ్చితంగా నీ మీద కనికర పడతాడు. ఖచ్చితంగా ఆయన కనికరం నువ్వు చూస్తావు. ఆమెన్. అలా కాకుండా ఏదో ఆర్థిక సమస్యలు వచ్చిందని, లేదా నా సహోదరుడు లేదా నా సహోదరి లేదా నా బంధువులు నా స్నేహితులు రకరకాలుగా ఈ లోకానుసారమైన మనుషుల యొద్దకు వెళ్ళి ప్రయాసపడినప్పటికీ నీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి కుదుట పడవు. కానీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎప్పుడైతే నువ్వు ఆయన యొద్దకు వస్తావో, ఆయన యొద్ద కూర్చుంటావో, అప్పుడు ఆయన నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామండి. అటువంటి శక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి గుణము సుగుణము కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. మన శారీరకమైన తల్లిదండ్రులు కొన్నిసార్లు మన ఎడల కనికరం చూపించరు, నిర్దాక్షిణంగా కఠినంగా ఉంటారు. కానీ ఆ పరలోకపు తండ్రి, ఆ కృపా కనికరం కలిగిన తండ్రి మనం ఎంత అవిధేయత చూపిస్తున్నా, ఎంతటి మాట వినని వారం అయినప్పటికీ ఆయన మన ఎడల కనికరం చూపిస్తూనే ఉన్నాడు, మన మీద జాలి పడుతూనే ఉన్నాడు. కనుకనే మన పితరుల జీవితాలతో పోలిస్తే ఆయన కనికరము సృష్టి ప్రారంభం నుంచి ఉంది. కానీ ఆ కనికరాన్ని చాలా సందర్భాలలో మన పితరులు కోల్పోయారు. ఆయన మాట వినకుండా, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా. దానియేలు గ్రంథంలో ఉంటుందండి, దానియేలు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడుతున్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు పితరులు తను చేసిన
పాపాలు, తన పితరులు చేసిన పాపాలు ఆయన యొద్దకు వెళ్ళి కన్ఫెస్ చేస్తున్నప్పుడు లేదా అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక చక్కని మాట మాట్లాడతాడండి. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే, మోషేతో దేవుడు ప్రమాణం చేసినాడంట. ఏమని ప్రమాణం చేసినాడంట? కనికరం లేకుండా వీరిని నాశనం చేస్తానని. అంతటి అవిధేయత కలిగినటువంటి వ్యక్తులు మన పితరులండి. ప్రమాణం చేశాడంట. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ వేసింది. కానీ అదే ద్వితీయోపదేశ కాండంలో ఏం చెలవిస్తుంది? ఆయన కనికరము కలిగిన దేవుడని. అదే దేవుడు అంటున్నాడు, నేను ప్రమాణం చేస్తున్నా, ఎవడైతే ఈ ధర్మశాస్త్రంను, ఈ మాటలను అంగీకరించక వాటి ప్రకారంగా జీవించకపోతే నేను కనికరము లేకుండా వారిని నాశనం చేస్తానని. అంతటి అవిధేయత మన పితరులు చూపించారండి. దయచేసి ఈ వాక్యం వింటున్న మీతో మనవి చేస్తున్నాను, మనం అటువంటి అవిధేయత మనం చూపించకూడదు. మనం ఆయన మాటలకు లోబడాలి. ఆయన ఏదైతే మనకు చెప్తున్నాడో, ఏ మాటలైతే మనకు తెలియజేస్తున్నాడో, ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చాడో వాటి ప్రకారంగా మనం జీవిస్తే ఆయన మన ఎడల కనికరం చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన పరిస్థితులు అప్పటి వరకు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ, ఎంత నీచంగా ఉండినప్పటికీ మన దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. మన దేవుడు కనికరిస్తాడు. ఆయన కనికరించినాడు కాబట్టే తన కుమారుని పంపించాడండి. మన దరిద్రతను ఆయన మీద మోసుకున్నాడు. మన శాప భారాన్ని, మన పాప భారాన్ని, మన శిక్షనంతటిని ఆయన మీద మోసుకున్నాడండి. కనికరం లేకపోతే, కనికరం లేని దేవుడైతే ఎందుకు తన కుమారుని పంపిస్తాడండి? అటువంటి కనికరం కలిగిన దేవుడు కోరుకుంటున్నది ఏంటి? నువ్వు ఆయన యొద్ద ఉండాలని, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలని. ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఏ ఏ ప్రాంతాల్లో నువ్వు తిరుగుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన యొద్ద వచ్చి కూర్చో. నువ్వు చేసిన ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఇంకా చాలించు. నీ మానవ ప్రయత్నాలు చాలించి ఆయన మీద ఆధారపడు. ఆయన నీ చెయ్యి విడవని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 4:31లో ఆయన కనికరము కలిగిన దేవుడు నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చెయ్యడు. నువ్వు అనుకుంటావు నేను నాశనం అయిపోతాను, నశించిపోతున్నాను. నో, అది కాదు. నేను కనికరించే దేవునయ్యా, నేను మాట తప్పని దేవుని. మీ పితరులతో చేసిన నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మీరు నా నిబంధనను. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా పరిస్థితి ఇలా ఉంది, ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఉండగా నాకు మరణమే శరణ్యము, నా పరిస్థితుల నుండి నన్ను ఎవడు విడిపించేవాడు లేడు, నాకు ఎవడు సహాయం చేసేవాడు లేడు అనుకుంటూ నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇప్పటికీ నీతో మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రా, నా యొద్ద కూర్చో. నా యొద్ద కూర్చున్నట్లయితే నేను కనికరపడతాను, నేను కరుణిస్తాను, కనికరిస్తాను, నీ స్థితిని విప్లవాత్మకంగా మారుస్తాను అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. స్వీకరించు. ఈ మాటలు నావి కాదండి, నేను నా తలంపుల నుంచి వచ్చే మాటలు అయితే కాదు, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఆయన యొద్ద గనక మనము కూర్చుండి ఉన్నట్లయితే, ఆయన యొద్ద మనం కూర్చొని, అయ్యా నీవే నాకు దిక్కు, నీవే నాకు సరైన, నీవు మాత్రమే నన్ను విడిపించగలవు, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, నీవు మాత్రమే నన్ను పోషించగలవు, నీవు మాత్రమే నాకు విజయాన్ని అనుగ్రహించగలవు, నీవు మాత్రమే. ఇంతవరకు నా జీవితంలో ఏ కార్యం అయితే జరగకుండా పెండింగ్ పడతా ఉందో లేదా వాయిదా పడుతుందో, దాన్ని నా జీవితంలో నేను పొందుకోవాలంటే నీవు మాత్రమే దాన్ని నాకు అనుగ్రహించగలవు లేదా ఇవ్వగలవు అని ఆయన యొద్ద నువ్వు కూర్చున్నట్లయితే ఆయన నిశ్చయంగా, ఖచ్చితంగా నీ మీద కనికరం చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో నుంచి చాలామంది జీవితాలు ఉన్నాయండి అలా కనికరింపబడిన వారు, ఆయన యొద్దకు వచ్చిన వారిని. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదండి ఆయన. కానీ మనమే ఆయన యొద్దకు వెళ్ళాం. ఎందుకో అటువంటి దౌర్భాగ్యం అనిస్తే మనం వెళ్ళాం. ఏదో అడ్డుపడతా ఉంటుంది మనలో ఆయన దగ్గర వెళ్ళకుండా, ఏదో ఫీలింగ్. అవన్నీ పక్కన పెట్టేసి ఆయన యొద్దకు వచ్చేసేయండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు బాగుపడాలి, అదే కావాలి. నువ్వు బాగుపడాలి అంటే, నీ స్థితి మార్చబడాలంటే, నీ ఆర్థిక స్థితి మెరుగు కావాలంటే, నీకు ఉద్యోగం
కావాలంటే, లేదా నీకు సంతానం కలగాలంటే, లేదా నీకు కోర్టు సమస్యల నుంచి నువ్వు విడిపింపబడాలంటే వచ్చి ఆయన యొద్ద ఉండు, గడుపు ఆయన యొద్ద. ఎలా తప్పించబడాలో నీకు తెలియజేస్తాడు, ఎలా విడిపింపబడాలో నీకు తెలియజేస్తాడు, ఎవరి ద్వారా నీకు సహాయం కలగజేస్తానో ఆయన తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి ఈ లోకానుసారమైన ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా దేవుని యుద్ధకు వచ్చింది. నా పరిస్థితి ఎవడు మార్చలేడు, ఎవరితో కాదు, కానీ నువ్వు మార్చగలవు, నా స్థితిని నువ్వు మార్చగలవు, అయ్యా నన్ను కనుకరించవా అని ఆయన యుద్ధకు వెళ్ళింది. ఆయన యుద్ధకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యుద్ధకు వెళ్తే ఆయన కనికరింపకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన కనికరించే దేవుడు కదా అండి. వాగ్దానం ఇచ్చాడు కదా. హన్నాను దేవుడు కనికరించాడు. ఆయన యుద్ధకు వెళ్ళి హన్నా చేసిన ప్రార్థన విని దేవుడు హన్నాను కనికరించాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం, అటువంటి గొప్ప దేవుని మనము కీర్తిస్తున్నాం. మనం ఎందుకు భయపడాలి? అన్యులు భయపడాలి. దేవుడు అంటే తెలియని వారు భయపడాలి. ఆయన యొక్క గుణలక్షణాలు తెలియనటువంటి వారు భయపడాలి. మనకెందుకు? మనకు తెలుసు కదా మన దేవుడు ఎటువంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి. ఆయన మనకు సహాయం చేసేవాడని, మనల్ని కనికరించేవాడని, మనల్ని ఆదరించేవాడని, మనల్ని పోషించేవాడని, మనల్ని సంరక్షించేవాడని, ఎన్ని రకాలైనటువంటి గుణాలు అంటే అన్ని రకాలైనటువంటి గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి ఏకైక దేవుడు ఎవరై అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అటువంటి దేవుని విడిచి మన ఆలోచన ప్రకారంగా మనం జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా మనం వెళ్తున్నాం. ఆయన యుద్ధ కూర్చోకుండా తప్పిపోతున్నాం, పారిపోతున్నాం. అందువలనే మన జీవితాలలో ఎటువంటి కనికరాలు లేవు. ఎవడో కనికరిస్తారని, ఎవడో ఏదో చేస్తారని అదే ఆలోచనలో, అదే భ్రమలో ఉంటున్నారు. కానీ దేవుడే నన్ను కనికరించాలి, దేవుడే నన్ను ఆదరించాలనే ఆలోచన ఏ ఒక్కరికి రావడం లేదు. అంత చేతగాని వాడుగా మన దేవుడు కాదు కదా. తప్పిపోయిన కుమారుడు జీవితం గురించి మనం తెలుసుకున్నట్లయితే మనందరూ చాలా తెలుసు. చాలా సందర్భాల్లో చాలామంది సేవకులు చెప్తూ ఉండగా మనం వింటున్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు తన దుర్వ్యాపారం వల్ల తండ్రి యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఏమైంది? తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయిన వెంటనే సమస్య వచ్చి పడింది. ఎంజాయ్ చేశాడు. చాలామంది అనుకుంటారు, ఏమొస్తుంది అబ్బా దేవుని దగ్గర కూర్చుంటే, రోజు ప్రతిదినం ఆయన ఇద్దరిని కూర్చుంటే ఏమొస్తుంది? వస్తుంది, ఎంతో శ్రేష్టమైనది వస్తుంది. తగిన సమయంలో ఆయన ఆ యొక్క రుణాన్ని పెట్టుకోడు, ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాడు. మనకు తెలుసు బాగా. ఇబ్బంది పడి ఆయన అనుకుంటున్నాడు, మళ్ళా నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు పోషింపబడుతున్నారు, తినడానికి సమృద్ధి అయిన తిండి ఉంది. నాకెందుకు ఈ పాపిష్టి బ్రతుకు, నేను మళ్ళా వెళ్తాను అని తను తిరిగి తన తండ్రి యొద్దకు వస్తున్నాడండి. తెలుసుకున్నాడు తండ్రి యొద్ద ఎటువంటి సమృద్ధి ఉందో తెలుసుకున్నాడు. కాబట్టే ఆయన సన్నిధికి, తండ్రి సన్నిధికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నిన్ను కూడా కోరుకుంటున్నాడు. ఆయన యొద్దకు రా, ఆయన సన్నిధికి రా. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది ఆయన దగ్గర. ఇంకా నీకు ఏమి కొదువ ఉంటుంది, ఏమి కొరత ఉంటుంది? ఎవరు నువ్వు? ఆయన ప్రియ కుమారునివి, ఆయన యొక్క ప్రియ కుమార్తెవు. నీకు ఏమైనా లోటు ఉంటుందా? విలాసవంతమైన జీవితం ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు నువ్వు ఆయన యొద్ద ఉంటే. నువ్వు కష్టపడాల్సిన అవసరం. ఇక్కడ శిష్యులు అదే, వాళ్ళు 3 దినాల నుండి అయింది నా దగ్గరనే ఉన్నారు, వారికి తినడానికి ఏం లేదు, వారిని ఉపవాసంతో పంపేట్రా, నాకు ఇష్టం లేదు, ఎక్కడన్నా దావ మధ్యలో మూర్ఛిల్లి పడిపోతారేమో. ఎంత కేర్ అండి, ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు ఆయన. నా యొద్ద ఉన్నారు, నేను వారిని సంతృప్తి పరిచి పంపించాలి ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్ అని మీరే వెళ్ళి తెచ్చుకొని అంటున్నాడా? కాదు, శిష్యులను పంపించాడు. మీరు వెళ్ళి తీసుకొని వచ్చి వారికి పెట్టండి. అటువంటి దేవుడు అండి, అటువంటి కరుణించే దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. ఒకవేళ మీరు ఆయన యుద్ధకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారేమో, మేబీ నాకు తెలియదు. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నా కూడా
మనం బైబిల్లో చూసినట్లయితే ఒక సందర్భం గురించి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం వరకు మనం ఈ సందర్భం చూస్తే, ఇక్కడ ఇద్దరు గుడ్డివారు మనకు కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు గుడ్డివారు మనకు కనబడతారు. గుడ్డివారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళగలరా? ఒక వ్యక్తి, సపోజ్ నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నాకు ఒక 10 అడుగుల దూరంలో ఇద్దరు గుడ్డివారు ఉన్నప్పుడు వారు సరాసరి నా దగ్గర రాగలరా? రాలేరు. ఎవరొక సహాయం ద్వారా వాళ్ళు నా దగ్గరికి రావాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం కూడా వెళ్తున్నారంటే, అంటే ఆయన దగ్గరికి రాలేని స్థితి అయినప్పటికీ వారిలో ఒక ఆశ, ఒక కోరిక ఉంది. ఆయనకు మొరపెడితే ఆయన నన్ను బాగు చేస్తాడు. ఈ సందర్భంలో ఆయన యొద్దకు వెళ్ళలేని స్థితి, ఆయన యొద్ద ఉండలేని స్థితి అయినప్పటికీ వాళ్ళ హృదయాలలో ఉంది, మేము ఖచ్చితంగా కరుణింపబడతాం, మేము ఖచ్చితంగా కనికరం పొందుకుంటాం. ఎందుకు? ఆయన ఎంతో గొప్పవాడని, ఆయన ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడని. అంతవరకు వారి చూపు మాత్రమే లేదు, చెవులు వినికిడి ఉన్నాయి కదా, విన్నారు. ఆ వినడం వల్ల విశ్వాసం కలిగి కేకలు వేస్తున్నారు. శిష్యులు గద్దిస్తున్నారు, ఆగండి. కానీ వాళ్ళు ఆగలేదు. సమయంగా పోయిందా, మళ్ళీ తిరిగి రాదు, మళ్ళా ఆయన రాడు, ఈ ప్రాంతానికి రాలేడు, అవకాశాన్ని మేము కోల్పోకూడదు అని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా, ఆయన యుద్ధకు వెళ్ళలేని స్థితి అయినప్పటికీ కేక వేశారు. ఒకవేళ నీవు కూడా ఆయన యుద్ధకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎవరు అటువంటి పరిస్థితి అంటారంటే, మంచంలో ఉండవారు, బలహీనమైన అనారోగ్యం సమస్యతో బాధపడుతున్నవారు, లేదా కొన్ని కట్టుబాట్లు, దేవుని యుద్ధకు వెళ్ళాలంటే కొన్ని కట్టుబాట్ల మధ్య చాలామంది రహస్య క్రైస్తవులుగా ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు ఒకవేళ ఆయన యుద్ధకు వెళ్ళలేని స్థితి ఉంటే, మీరు ఎక్కడున్నప్పటికీ, మీరున్న ప్రాంతంలో నుంచే లేదా మీరున్న ప్రదేశం నుంచే ఆయనకు కేక వేస్తే లేదా ఆయనకు మొరపెడితే, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కనికరించయ్యా అంటే ఆయన ఖచ్చితంగా కనికరిస్తాడు. ఇక్కడ ఆ ఇద్దరి గుడ్డివారి జీవితాల్లో దేవుడు కనికరం చూపించాడండి. వెళ్ళలేని స్థితే అయినప్పటికీ దేవుడు వారిని కనికరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునరుత్థాన శుభ సందర్భంగా మరొకసారి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని ఇంతవరకు మీరు ఆయన దగ్గరకు కూర్చున్నారో లేదో, ఆయన దగ్గరకు వస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు మరొకసారి నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరం కలిగిన దేవుడు. అటువంటి కనికరం కలిగిన దేవుని యొక్క కనికరం మనము పొందుకోవాలంటే మనము ఆయన యొద్ద కూర్చోవాలని, మనం ఆయన యొద్ద ప్రార్థించాలని, మనం ఆయన యొద్ద మోకాల్లోని ఆయనకు విజ్ఞాపన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తద్వారా ఆయనను మేము సమృద్ధిగా దీవించాలని, సమృద్ధిగా విస్తరించాలని, బహుఘనమైన స్థితి మీకు కలుగ చేయాలని, బహు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించాలని ఈ పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో వింటున్నటువంటి ఈ మాటలు నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు విశ్వసించి ఈ మాటలు రిసీవ్ చేసుకున్నట్లయితే, దేవుడు ఇక నుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం లేదా గొప్ప కార్యాలు ప్రారంభించడం నువ్వు ఇక నుండి నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమేన్. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. ఆయన ఎవరంట? కనికరము కలిగిన దేవుడంట. మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదంట. మనల్ని నాశనం చేయాలని ఆలోచించేవాడు కాదంట. ఇంకా దానికంటే మరి ప్రాముఖ్యమైనది, ఆయన మన పితరులతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే మనం కనికరింపబడుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కనికరం ఇంకా సమృద్ధిగా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయన యొద్ద మనము కూర్చోవాలంట. ఆయన యొద్ద మనం ప్రార్థన చేయాలి. ఆయన యొద్ద మన మోకాలని, మన సమస్యలు ఏదైనప్పటికీ ఆయన యొద్ద మనము ఆయనకు విన్నవించినట్లయితే ఆయన ఖచ్చితంగా మన ఎడల కనికరం చూపించాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమేన్. కనుక ఇప్పటి నుంచి ఆయన యొద్ద కూర్చునడానికి మనం ఇష్టపడదాం. తద్వారా ఇంతవరకు మన జీవితాల్లో ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలను, ఇంతవరకు మనం రుచి చూడనటువంటి ఆ విజయాన్ని, లేక ఇంతవరకు మనం పొందుకోలేనటువంటి ఆ గొప్ప గొప్ప బహుమానాలను ఇక నుండి మనం పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే మరొకసారి మీతోనే మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి
దయచేసి అందరం ఆయన పాదాల యొద్ద మనం కూర్చోవడానికి ఇష్టపడదాం. ఆయన కనికరాన్ని మనం పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్.